సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఐటీ ఎంప్లాయీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వింగ్‌కి సంబంధించిన ఎంప్లాయీసు మరియు కంప్యూటర్ ఆపరేటర్సు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకొనవలెను. 12 గంటలు, 14 గంటలు, 18 గంటలని పని చేపియకూడదండి. అది కార్పొరేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనాను కావచ్చండి. ఉద్యోగుల ఆరోగ్యాలు పాడు చేయకూడదు. ఈ 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు పని చేయడం వలన బొక్కలని పాడైపోతాయి. ఆ స్పైన్ పాడైపోతుంది, కిడ్నీస్ పాడవుతాయి, హార్ట్‌కు చుట్టుకుంటుంది, హార్ట్ దెబ్బతింటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. యువత వీరి ఆరోగ్యాలు పోతే ఎట్లనండి? యువత దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యము. గ్లోబల్ పీస్‌కి ఎంతో అవసరము. సో, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే అన్నీ పోయినట్లే. కొన్నిసార్లు రికవరీ చేయడం కూడా కష్టమైపోతుంది. ప్రపంచంలో దేన్నైనాను మనము తిరిగి పొందవచ్చును కానీ లైఫ్ పోతే రాదండి. సో, ప్రైవేట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కార్పొరేట్ ఆర్గనైజేషన్ వగైరా ఏదైనా మరియు కంపెనీలు తప్పక ఈ రూల్స్ పాటించాలి. మధ్యాహ్నం ఒక 45 నిమిషాలు అలా లంచ్ బ్రేక్ తప్పక ఇవ్వాలి. 11 గంటలకు ఒక టీ బ్రేకు, 4 గంటలకు ఒక టీ బ్రేక్ సాయంత్రము. ఓ 10-15 నిమిషాలు ఎంప్లాయీకి రెస్ట్ అనమాట. రెస్ట్ అనేది అవసరము. ఓటీ అనేది చాలా డేంజర్ అండి. 2 షిఫ్ట్, 3 షిఫ్ట్ ప్రకారం ఒక 8-9 గంటలు డ్యూటీ చేయించుకోవాలి కానీ ఓవర్ టైం అనేది పనికిరాదు. చాలా డేంజర్.